ఒక అరగంటలో మన ఈ టేస్టీ యమ్మీ కర్రీనైతే ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. సో, ఏం కర్రీ అనేది మీకు థంబ్‌నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. అవునండి. పచ్చిరొట్ట శనగపప్పు కర్రీ. సో, పచ్చిరొల్లని నరం తీసుకొని క్లీన్ చేసుకొని ఒక బౌల్‌లోకైతే వేసుకోండి. ఇప్పుడు అందులోకి పసుపు, ఉప్పు అనేది వేసుకోండి. ఎందుకంటే నీచు వాసన రాకుండా ఉండడానికి. వేసుకొని మంచిగా రొయ్యలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు స్టవ్ మీద పెట్టి మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఇట్లాగా నేను చూపిస్తున్నా కదా! ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇంకో స్టవ్ మీద పక్కన శనగపప్పు అయితే వేసుకోండి. ఒక కప్పుడైతే నేను వేసుకున్నాను. ఇప్పుడు ఇంకో స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయనైతే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. అవి బాగా ఫ్రై అయ్యాక నూరుకున్న మసాలానైతే యాడ్ చేసుకోండి ఇందులోకి. ఇప్పుడు అది కొంచెం వేగిన తర్వాత ఉప్పు, పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి మొత్తం అంతా కూడా. పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు అందులోకి తగినంత కారాన్నయితే యాడ్ చేసుకోండి. నేనిక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో, ఇప్పుడది కొంచెం బాగా వేగిన తర్వాత కారం పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా పచ్చిరొయ్యలు, వాటిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకొని ఇందాక ఉడకబెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకొని మంచిగా కలుపుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. సో, నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.